వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించారు. ఈవేళ సాయంత్రం పులివెందుల చేరుకోనున్న ఆయన రేపు వేముల మండలం భూమయ్యగారిపల్లెలో నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం బాక్రాపురంలో ఏర్పాటు చేసే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఈ నెల 25న బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కడప నుంచి రాజు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించున్నారు. వివరాలు ఏంటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల తన సొంత నియోజకవర్గానికి ఈరోజు సాయంకాలానికల్లా పులివెందులకు చేరుకోనున్నారు. పులివెందులు చేరుకున్న అనంతరము అక్కడ పులివెందులోనే ప్రజా దర్బారు నిర్వహించనున్నారు. అక్కడ ప్రజలతో కూడా అతను ముఖాముఖ మాట్లాడి ప్రజల యొక్క సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోనున్నారు. మరి అదే విధంగా కూడా 24వ తారీఖు బుధవారం కూడా వేముల మండలం భూమయ్య గారి పల్లెలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోనున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడా కింద దాదాపు 2.5 కోట్ల రూపాయలతో కూడా ఆ యొక్క గవర్నమెంట్ తరఫున కూడా మరి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవాలయానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభ కార్యక్రమంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. మరి 25వ తారీఖున కూడా మరి పులివెందుల నియోజకవర్గంలో నుండి 25వ తారీఖు తిరిగి ప్రత్యేక హెలికాప్టర్లో కూడా బెంగళూరుకు బయలుదేరున్నారు జ్యోతి. ఇదంతా కూడా ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు వైఎస్ జగన్ కడప జిల్లాలో మరి బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమవుతారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.